అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయాన్ని నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీవు లేనట్లయితే ప్రభువా, మా ఆరాధన శూన్యం, మా స్తుతి వ్యర్థం. ప్రభువా తండ్రి, మీరు మా మధ్య ఉండండి. నీ కొరకే మేము ఎదురు చూస్తూ ఉండగా మా ఆత్మదాహమును తీర్చండి. మీ వెనుక మేము నడువగలుగునట్లుగా ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి, చూపించండి, నడిపించండి, మీ వలె మార్చండి. ప్రభువా, ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి. మా అందరి అంతరింద్రియములను ప్రభువా మీరు దృష్టించి ఉన్నారు. మా హృదయములు మీ ఎదుట ఉన్నవి ప్రభువా. మేమందరము సంపూర్ణమవునట్లు సాగిపోవడానికి మీరు కృప చూపించండి. మీ మాట వినిపించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పల్లవి ఒకటి పాడుకుందాం. మనం ఆరాధనా గీతాల్లో 56వ పల్లవి పాడుకుందాం. అద్భుత దేవుడు తండ్రి, వాత్సల్య ప్రేమ స్వరూపి, అయినా నిన్నెరుగకనే జీవించి తిని, ఎంచి నీ కుమారునిగా పెంచి నీదు గృహమునందు తండ్రి దేవా తోడుగుండా ఒంటరిని కాను నేను, పాడి స్తుతించెదను, పాడి స్తుతించెదను, పాడి స్తుతించెదను ఎల్లప్పుడూ, పాడి స్తుతించెదను, పాడి స్తుతించెదను, పాడి స్తుతించెదను ఎల్లప్పుడూ. ఈ దినపు వాక్య భాగము గత వారపు వాక్య భాగానికి కొనసాగింపుగా కొంచెం ఎక్స్టెన్సివ్గా, కొంచెం విపులంగా మనం మరలా చూడడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. చాలమ్మా, చూడండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే, మారు మనసు పొంది రక్షింపబడి దేవుని రాజ్యంలో చేర్చబడడానికి అని సంక్షిప్తంగా చెప్తే సరిపోదు. దాని అంతిమం ఏమిటి అంటే, ఆ రక్షణ కార్యం యొక్క ఫలం ఏమిటి అంటే, మీరు దేవునికి విధేయులు అనే సాక్ష్యం పొందుకోవాలి. అసలు విధేయత దేని యొక్క ప్రతిఫలం? ఎప్పుడు మనం విధేయులమయ్యాం అని దేవుడు సర్టిఫై చేస్తాడు.
మనము చూస్తే పాత నిబంధన గ్రంథంలో విధేయులం అవ్వడం అంటే దేవుని పిలుపుకు లోబడడం లేక దేవుని ఆజ్ఞలు పాటించడం అంతవరకే. కానీ మరి శ్రేష్టమైన క్రొత్త నిబంధన జీవితంలో దేవునికి విధేయులు అవ్వడం అంటే దానికి పూర్తి భిన్నమైనటువంటిది. మనము ప్రతి విషయంలో యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి అని లేఖనం చెప్తూ ఉండగా, విధేయులం అవ్వడం అంటే ఏమిటో ఆ విషయంలో కూడా ఆయన వైపే చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, విధేయత చూపించాడు ఆయన. అలాగే ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అనే మాటను చూస్తాం. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ కూడా ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఈ 2 వచనాలను మనము క్రోడీకరించి జోడించి చూచినప్పుడు విధేయత దేని యొక్క ఫలం అని మనం చెప్పగలమంటే శిలువ మరణ అనుభవం తరువాత వచ్చేదే విధేయత కంప్లీట్గా. అంతవరకు నువ్వు లోబడవచ్చేమో కానీ విధేయతను సంపూర్ణముగా నెరవేర్చిన వాడవు కావు, నెరవేర్చిన వ్యక్తివి కాలేవు. శిలువ మరణం యొక్క ఫలం ఏమిటి అంటే విధేయత. ఇప్పుడు పేతురు రాసినటువంటి ఆ పత్రిక యొక్క సారాంశానికి ఉపోద్ఘాతం, మీరెందుకు పిలువబడ్డారు, మీరెందుకు ఏర్పాటు చేయబడ్డారు అంటే మీరు విధేయులు అవ్వడానికి. అంటే ఒక్క మాటలో చెప్తున్నాడు, మీరు శిలువ మరణం పొందడానికి. కానీ ఈ దినాలలో అనేక మంది శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విధేయులు అవ్వడానికి ఇష్టం లేదు, దేవునికి విధేయులు అవ్వడానికి ఇష్టం లేదు. దేవునికి నీవు ఎప్పుడు విధేయుడు అవుతావంటే నీవు శిలువ మరణం అనుభవం ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే దేవునికి విధేయుడు అవుతావు. అంతవరకు నీ విధేయత పరిపూర్ణం కాదు. ఇక్కడ మనం ఒక భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభువారు తను వెంబడించండి అని ఒక పిలుపునిచ్చాడు. వాస్తవానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి శిష్యుని కూడా పిలిచిన పిలుపు ఏమిటంటే, మీకున్న సమస్తమును విడిచి నన్ను వెంబడించండి. ఫాలో మీ, ఫాలో మీ, ఫాలో మీ. నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి అని చెప్పాడు. దానికి ఎక్స్టెన్సివ్గా, ఇంకొంచెం లోతుగా, కొనసాగింపుగా ఒక మాట అన్నాడు, మీరెవరైనా నన్ను వెంబడించాలనుకుంటే. అదేంది? ముందేమో నన్ను వెంబడించండి అని చెప్పని మీకున్న మీ చేపలు పట్టే వృత్తిని కానీ, మీరు సుంకం వసూలు చేసే వృత్తిని కానీ,
ఇంకా మీరు ఏమైనా ఇతర వృత్తులే ఉన్నా మీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని పిలిచాడు. ఇప్పుడేమో నన్ను వెంబడించాలనుకుంటే ఒక కండిషన్ ఉంది అన్నాడు. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెళ్ళిపోమన్నాడా? ఎవరి సిలువను వారు ఎత్తుకొని వారి ప్రయాణాన్ని కొనసాగించమన్నాడా? లేదు. ఏమన్నాడు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. ఇక్కడ కొంచెం ఆగుదాం, మరలా ఇక్కడికి వద్దాం. ఒకసారి మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. యేసు ప్రభు వారు మనకు ప్రధాన యాజకుడు. అసలు ప్రధాన యాజకుడిని ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు పాత నిబంధన కాలంలో? దానికి వివరణగా చెప్తున్నాడు ఇక్కడ 5వ అధ్యాయంలో. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తం నియమింపబడును. ఇంకా ఇది వివరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అర్థమైందా ఎందుకు దేవుడు ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేశాడు? దేవుని విషయమైన కార్యములను జరిగించడానికి, ప్రతి మనుష్యుని యొక్క పాపము నుండి అతన్ని విడిపించడానికి, లేక ఆ పాపముల యొక్క క్షమాపణ పొందడానికి మనుష్యుల నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాడు ప్రధాన యాజకుడు. ఇక్కడ ఒక సమస్య ఉంది. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున. అయితే ఈ ప్రధాన యాజకుడికి ఏంటో ఏమి సమస్య? బలహీనత. ఇతను కూడా మనిషి స్వభావం కలిగినటువంటి వాడే, అనగా ఇతను కూడా తొట్టిల్లేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఫలితంగా మనుష్యులందరి పాపముల నిమిత్తమే కాక తన పాపము నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేయడానికి అక్కడ పని చేయాలి. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. చూడండి, ఈ విధంగా తన పాపము నిమిత్తము కూడా అర్పణం చేయాల్సినటువంటి పరిస్థితి. 7వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనము. ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున. సరే, ప్రజల పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండాలి ప్రధాన యాజకుడు. అంతేకాదు తన పాపము నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. సమస్య ఏంటంటే ఈ ప్రధాన యాజకుడు కొద్ది దినాల తర్వాత మరణం గుండా వెళ్ళాలి, మరణిస్తాడు. ఆ తర్వాత మరి ఆ కార్యం కొనసాగించేది ఎవరు? మరలా ఇంకొక ప్రధాన యాజకుడు రావాలి. ఆ వచ్చిన ప్రధాన యాజకుడు మరలా ప్రజలందరి పాపముల నిమిత్తమే కాక తన పాపము నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. అందును బట్టి అంటున్నాడు ఇక్కడ, ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున వారు అనేకులైరి. గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. నిరంతరం ఉండినటువంటి ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు. ఇప్పుడు మనం ఇందాక ఆగినటువంటి ఆ పాయింట్ దగ్గరకు వెళ్దాం. యేసు ప్రభు వారు ఎవరైనా మీరు నన్ను వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మన సిలువను ఎత్తుకొని మనం వెంబడించడం ద్వారా ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి.
యేసు ప్రభు వారు సరే వెళ్తున్నారు, మనం వెంబడించమన్నారంటే ఆయన ముందు మనకంటే వెళుతూ ఉన్నారు. మనకంటే ముందుగా ఆయన నడిచినటువంటి ప్రధాన యాజకుడు, మనకు ముందుగా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు అనే మాటను మనం చూస్తాం. ఆయన వెళుతున్నాడు, ఆయన ఇంకా నిరంతరం ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడా లేక ఫినిష్ అయిందా? అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని తర్వాత చూద్దాం. యేసు ప్రభు వారు నన్ను వెంబడించండి అన్నారు. ఆయన వెళుతున్నటువంటి ఆ ప్రయాణం అయిపోయిందా, సమాప్తి అయిపోయిందా లేక కొనసాగుతూ ఉందా? కాలేదు అంటే సమాప్తమైనదనే మాటకు అర్థం ఉండదు, అయిపోయింది. దీన్ని బట్టి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించడం అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక భక్తుడు అంటాడు, సిలువ అనే దానికి అర్థం చెప్తాడు, మన సిలువ, క్రీస్తు సిలువ క్రాస్ అయిందే నిజమైనటువంటి రక్షణ అంటాడు. ఇప్పుడు మన సిలువనెత్తుకొని మనము అనుసరిస్తూ నడుస్తూ ఒక దినానికి ఎక్కడికి వెళ్తాం? యేసయ్య సిలువ అనుభవంలోనికి వెళ్తాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై. మీ ప్రయాణం ఎక్కడ దాకా? మీరు సిలువనెత్తుకొని కొనసాగుతున్నటువంటి మీ సిలువ ప్రయాణం ఎక్కడి వరకు? క్రీస్తు అను ఆయన సిలువను చేరుకునే వరకు, లేక సిలువ వేయబడిన క్రీస్తును చేరుకునే వరకు మీరు మీ సిలువనెత్తుకొని మీరు వెంబడించాలి. క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా మృతులైతిరి. ఏ విషయమై మృతులయ్యారు? చూడండి, ఆయన సిలువ ద్వారా, ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులయ్యారు. అంటే పాత నిబంధన, ఆజ్ఞల రూపకమైనటువంటి పాత నిబంధన విషయమై మీరు మృతులై క్రీస్తు యేసునందు ఆయన కృప ద్వారా మీరు జీవించిన వారయ్యారు. ఒక మాటలో చెప్పాలని మీరు పునరుత్థానులయ్యారు. అయితే ఎప్పుడు వస్తుంది ఈ అనుభవం? When will you have that resurrected life? ఆ పునరుద్ధాన జీవితం ఎప్పుడు వస్తుంది? ముందు మీ సిలువ క్రీస్తు యేసు యొక్క సిలువను చేరుకోవాలి. ఇందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. చూడండి, పౌలు భక్తునికి శ్రమలేమి లేవా? పౌలు భక్తుడు పడుతున్నటువంటి శ్రమలు కాదా? ఒకసారి పౌలు భక్తుని యొక్క అనుభవం చూస్తే, రాళ్లతో కొట్టబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, తరుమబడ్డాడు, తన స్వంత జనుల చేత, అన్యజనుల చేత, సముద్రములో
నదిలో, అరణ్యములో, ప్రతి చోట శ్రమలే. ఎక్కడ చూసినా ఎదుర్కోవడమే, ఎదురాడేవారు ఎదురవడమే. ఒకటి తక్కువ 40 దెబ్బలు, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు. ఇన్ని అనుభవాలు గుండా వెళుతూ కూడా అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క శ్రమలలో పాలివాడనవ్వడం అంటే ఏంటో నేను తెలుసుకోవాలి. అంటే నా సిలువ క్రీస్తు యేసు యొక్క సిలువను మ్యాచ్ అవ్వాలి. నా మరణము క్రీస్తు యేసు యొక్క శిలువ మరణంలో సమాన అనుభవం కలిగినటువంటి స్థితిలోకి రావాలి. అందాక నేను నా శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తాను. చూడండి, మనం పరిపూర్ణమైనటువంటి విధేయత ఎప్పుడు నేర్చుకోగలుగుతామంటే, ఈ శిలువ మన శ్రమల అనుభవం కాదు, మనం వెళుతున్నటువంటి ఇబ్బందుల నుంచి వలన కాదు, మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీటితో పాటుగా నువ్వు యేసుక్రీస్తు యొక్క శిలువ అనుభవంలోనికి వెళ్ళగలగాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడ అవ్వడం అంటే ఏంటిదో ఎరుగు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. ఆ నష్టపరుచుకునే వాటిల్లో పౌలు భక్తుని పొందుకున్నటువంటి శ్రమలు ఉన్నాయి, పౌలు భక్తుడు పొందుకున్నటువంటి ఆత్మీయ అనుభవాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని నేను విడిచిపెడుతున్నాను. అసలు నాకు కావాల్సింది ఏంటంటే, ఆయన శ్రమలలో పాలివాడనవడం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇందా చదువుకున్నట్లుగా ఆయన దేవుని కుమారుడయ్యుండియు శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. శిలువ మరణమే ఒక వ్యక్తిని ఒక పరిపూర్ణమైనటువంటి విధేయునిగా మార్చివేస్తుంది. కాబట్టి ఆ అనుభవం నాకు కావాలి అని పౌలు వెంబడించాడట యేసు ప్రభువును. కానీ ఈ దినాల్లో చాలామంది నేను పడుతున్నటువంటి శ్రమలు, నేను పడుతున్నటువంటి ఇబ్బందులే నన్ను క్రీస్తు మార్గంలో నడిపిస్తాయి అనే భ్రమలో ఉంటున్నారు. కొంతవరకు నడిపించవచ్చేమో, కానీ నీ శ్రమ క్రీస్తు యేసు శ్రమలో పాలివాడవయ్యేటట్లు నిన్ను చెయ్యకపోతే నీవు విధేయుడవు కాలేవు, దేవునికి విధేయుడవు కాలేవు. అందుకే పాత నిబంధనలో మనం చూసినా కూడా ఇశ్రాయేలీయులు పడినటువంటి శ్రమలు బహుశా ఏ జనాంగం కూడా పడి ఉండరు. వారి మధ్య దేవుడు చేసినటువంటి కార్యాలు ఏ జనాంగం మధ్య చేయలేదు, వారు చూసినటువంటి కార్యాలు ఏ జనాంగం చూడలేదు. అదే సమయంలో వారు పడినటువంటి శ్రమలు కూడా ఏ జనాంగం పడలేదు. కానీ వారు విధేయులు కాలేకపోయారు దేవునికి. కారణం, వారి శ్రమ క్రీస్తు పడిన శ్రమకు సమానముగా కాలేదు. ఆయన శ్రమలలో పాలివాడనవ్వడం ఎట్టిదో ఎరుగు నిమిత్తం. అందుకే పౌలు భక్తుడు అనగలిగాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. పౌలు భక్తుడు తను పడుతున్నటువంటి శ్రమలను ఏమన్నాడు ఇప్పుడు? చులకని శ్రమ, క్షణమాత్రం ఉండే శ్రమ. మీరు ఒకసారి చెప్పండి, యేసయ్య శ్రమ అట్లాంటిదేనా? మరి యేసయ్య పడినటువంటి శిలువ శ్రమ చులకని శ్రమ కాదు. ఒక నరుడు లేక ఒక మనుష్యుడు ఎన్నడూ పడనటువంటి శ్రమ, ఎన్నడూ పడలేనటువంటి శ్రమ యేసునాథుడు అనుభవించాడు. దాన్ని చూస్తున్నాడు పౌలు భక్తుడు.
మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అందుకే మా శ్రమ చులకని శ్రమ. అంతేకాదు, అది క్షణం మాత్రమే ఉండే శ్రమ. మా ప్రయాణంలో ఒక క్షణం మాత్రమే. మరి ప్రయాణం ఎంతవరకు? అదిగో అదృశ్యుడైనటువంటి ఆయన్ను చేరుకునే వరకు, ఆయన శిలువ అనుభవాన్ని చేరుకునే వరకు. ఫలితంగా చూడండి, నిత్యమైన మహిమ మాకు కలుగుచున్నది. దేవుని యొక్క మహిమ మనం పొందుకోవాలి అంటే మనం గ్రంథాల అధ్యయనం చేయడం, ఏళ్ల తరబడి తరబీదులు తీసుకోవడం, లేక అసలు నీతి అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, నిరీక్షణ అంటే ఏమిటి, విధేయత అంటే ఏమిటి, దీనత్వం అంటే ఏమిటి అనేవి నేర్చుకోవడం కాదు. ఒక్కటే, గో త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువ అనుభవం గుండా వెళ్ళడమే క్రైస్తవ జీవితం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక్క క్షణములో నువ్వు కరడుగట్టిన నేరస్తుడవైనా నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది శిలువ అనుభవం. అందుకే ఒక భక్తుడు ఆ దొంగ రక్షింపబడినటువంటి దాన్ని కొంచెం ఒక స్టోరీ లాగా చెప్పాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అంట, ఈ దొంగ రక్షింపబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూతలు అడిగారంట, విశ్వాసము ద్వారా రక్షింపబడడం అంటే ఏంటో నీకు తెలుసా? కృప ద్వారా రక్షింపబడడం అంటే ఏమిటో తెలుసా? క్రీస్తు రక్తమందు కడగబడడం అంటే ఏమిటో తెలుసా? నీతిమంతుడిగా తీర్చబడడం అంటే ఏంటో తెలుసా అని అడిగాడంట దేవదూతలు. దేవదూత అడిగితే ఈ దొంగ అన్నాడంట, అవన్నీ నాకు తెలియదు అన్నాడంట. మరి ఎట్లా వచ్చావు నువ్వు ఇక్కడికి? నాతో పాటు శిలువలో వేలాడే, ఒక మధ్యలో వేలాడినటువంటి ఆయన అన్నాడు, నాతో కూడా ఈరోజు పరలోకానికి నాతో పాటు వచ్చేయి అన్నాడు. ఆయన రమ్మన్నాడు కాబట్టి నేను వచ్చేసాను అన్నాడట. ఏం కావాలి క్రైస్తవుడికి? ఎక్కడ దొరుకుతుంది క్రైస్తవునికి ఈ భాగ్యం? లేక ఒక దొంగకి ఇటువంటి భాగ్యం దొరకడానికి కారణం ఏంటి? సోర్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రాస్, శిలువ అనుభవం మాత్రమే. అంతవరకు నువ్వు దేవునికి విధేయుడవు కాలేదు. నేను శ్రమలు పడుతున్నాను, నేను ఇబ్బందులు పడుతున్నాను, బహుశా నేను భక్తి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇది ఏర్పాటేమో, మెట్టేమో అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయి ఉండొచ్చేమో, కానీ ఆ శ్రమ ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే క్రీస్తునాథుని శిలువ శ్రమలో నీ శ్రమ కలిసినప్పుడే. అంతవరకు నువ్వు దేవునికి పరిపూర్ణమైనటువంటి విధేయుడవు కాలేవు. మనం చూస్తాం, ఆయన తన్ను తాను విధేయుడిగా మార్చబడ్డాడు శిలువ మరణము పొందడం ద్వారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. చాలామందికి హెచ్చింపబడడం అంటే చాలా ఇష్టం. దేవుడు నన్ను హెచ్చించాలి, ప్రజలు నన్ను హెచ్చిస్తే ఏముందండి, వాళ్ళు నన్ను హెచ్చిస్తే, దేవుడు నన్ను హెచ్చించాలి. కానీ అంతిమంగా హెచ్చించడం అయితే కావాలి, హెచ్చింపబడడం అయితే కావాలి. అంతేనా? రైట్. నీకొక ఫార్ములా చెప్తున్నాడు దేవుడు. నువ్వు హెచ్చింపబడాలి అంటే నీకొక
ఫార్ములా, ఒక సంకేతం చెప్తున్నాడు. ఏంటంటే ఇదిగో యేసు ప్రభు వారు హెచ్చింపబడ్డాడు. ఇంకా ఆయనకు పైగా ఇంకేమీ లేదు. ఆయన హెచ్చింపబడడానికి కారణం ఏంటి? సిలువ మరణము పొందినటువంటి విధేయత చూపించడం. ఫలితంగా ఆయన అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చింపబడ్డాడు. అందుకే పౌలు భక్తుడు అన్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎప్పుడు అన్నాడు తెలుసా ఈ మాట? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏ విధము చేతనైనా నేను మృతులలో నుండి పునరుద్ధానం నాకు కలుగవలెను. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడునై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు. బా, ఎంత గెలిచినటువంటి జీవితం అండి పౌలు భక్తునిది అని మీరు అనుకోవద్దు. నేను ఇంతకుముందే గెలిచాను, ఇంతకుముందే సంపూర్ణ స్థితి నేను పొందానని నేను అనుకోవట్లేదు. కానీ దేని నిమిత్తం నేను పట్టబడ్డాను, దాన్ని పట్టుకున్న వల్లని పరుగెత్తుచున్నాను. ఎవరి వెనుక? క్రీస్తు యేసు వెనుక. ఊరికినే పరిగెడుతున్నాడా? తన సిలువనెత్తుకొని క్రీస్తును వెంబడిస్తా ఉన్నాడు. ఎందు నిమిత్తం పట్టుబడ్డాను? ఆయన శ్రమలలో పాలివాడనవడం ఏంటో నేర్చుకోవడం కోసం, ఆయనతో ఆయన మరణ అనుభవంలో సమానమైనటువంటి అనుభవం కలిగి ఉండడం కోసం పట్టుబడ్డాను. కాబట్టి నేను ఇంతకుముందే గెలిచాను అనుకోవట్లేదు, ఇంతకుముందే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవడం లేదు. ఇది ఎప్పుడు రాశాడో తెలుసా? మధ్యాకాశానికి ఎత్తబడిన తరువాత ఎవడును వచింపకూడనటువంటి, ఏ మనుష్యుడు పలుకకూడనటువంటి మాటలు విన్న తరువాత, దేవదూతలు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తరువాత రాస్తున్నటువంటి మాట. అదే మనకు అటువంటి దర్శనం దొరికిందనుకోండి, ఎంత భక్తి చేస్తే దేవుడు ఆ దర్శనం కూడా నడిపిస్తాడండి. మరి ఎంత భక్తి చేస్తే మన ఆత్మీయ జీవితం ఎంత కరెక్ట్గా ఉంటే నిజంగా అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాడండి అని చెప్పుకుంటాం. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ అనుభవం గుండా వెళ్ళిన తర్వాత నేను ఇంతకుముందే గెలిచాను అనుకోవట్లేదండి, నా భక్తి సంపూర్ణం అయిపోయిందని నేను అనుకోవట్లేదు. మధ్యాకాశానికి వెళ్ళి యేసునాథుని నేను డైరెక్ట్గా చూడడం ద్వారా నా భక్తి సంపూర్ణమైంది నేను అనుకోవట్లేదు. నేను పరుగెడుతున్నాను. ఎందుకంటే ఆయన పరిగెత్తమన్నాడు. ఆయన వెనుక నా సిలువను ఎత్తుకొని అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఏంటయ్యా నీ గురి? అది మనం ఇందా చదువుకున్నాం, క్రీస్తు యేసు అనే వేరొక పురుషుని చేరుటకై. సిలువలో ఉన్నాడు ఆయన, అక్కడ చేరాలి నేను. ఆ గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఇప్పుడు క్రైస్తవుడికి కావాల్సినటువంటి భావన ఏంటి చెప్పండి? క్రైస్తవుడిలో ఉండవలసినటువంటి ఉద్దేశం ఏంటి? క్రైస్తవుడు ఎటువంటి భావనతో ఉండాలి? సంపూర్ణుడిగా క్రైస్తవుడు కనబడాలి అంటే, పరిపూర్ణుడు అవ్వాలి అంటే ఏ భావం కలిగి ఉండాలి? క్రీస్తును వెంబడించి క్రీస్తు శ్రమలో పాలివాడనవ్వాలి అనే భావన కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే నా సిలువ క్రీస్తు యేసు సిలువతో కలిసిపోవాలి. నా చిత్తము క్రీస్తు చిత్తముతో కలపబడాలి. నా స్వీయము క్రీస్తుతో అయిపోవాలి. ఆ భావనతో ఉంటేనే మీరు సంపూర్ణులవుతారు అంటున్నాడు పౌలు భక్తుడు.
కాబట్టి సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఆ పిలుపులో ఉండిన వార్నింగ్ ఏంటి అంటే, శిలువకు శత్రువులుగా అనేకులు నడుచుకుంటున్నారు. మీరు నన్ను పోలి నడుచుకోనండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. నేను ఎలా నడుచుకున్నానంటే, ఆయన శిలువకు అనుకూలంగా నడుచుకున్నాను. ఆయన శిలువ యొద్దకే నడిచాను, ఆయన శిలువ యొద్దకే పరుగెత్తాను, నా శిలువను ఎత్తుకొని. చాలామంది శిలువకు శత్రువులుగా మారిపోతా ఉన్నారు. మీరు అలా ఉండొద్దు అని ఎవరికి రాస్తున్నాడో తెలుసా? ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఈ ఫిలిప్పీల యొక్క అనుభవం ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఇందాక ఏం చెప్పాము? విధేయత అనేది దేని యొక్క ఫలం? విధేయత అనేది దేని యొక్క ఫలం? దేవుని పిలుపుకు లోబడ్డమా? దేవుని ఆజ్ఞలు పాటించడమా? కాదు. శిలువ మరణం యొక్క ఫలం విధేయత. శిలువ మరణంలో గుండా వెళ్ళడం ద్వారానే నువ్వు విధేయుడు అవుతావు. ఫిలిప్పీల యొక్క అనుభవం ఒకసారి మనం చూస్తే 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఎలాగున్నారంట ఫిలిప్పీలు? ఓయ్ నాయనో, విధేయత నేర్చుకోవాలంటే శిలువ మరణం గుండా పోవాలంట. కానీ ఫిలిప్పీలు ఆల్రెడీ అనుభవంలో ఉన్నారు. ఎల్లప్పుడూ విధేయులై ఉన్నారు అనగా ఎల్లప్పుడూ శిలువ అనుభవాన్ని సహించి శిలువ అనుభవంలో నడుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం! దానికి కారణం ఏంటి? ఫిలిప్పీలు అలాగా మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య అనింద్యులుగా అనగా శిలువకు శత్రువులుగా నడుచుకునే వారి మధ్య శిలువను సహిస్తున్న వారిగా ఎలా నిలవబడగలిగారో చూడండి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. అలాగా విధేయులుగా మనం ఉండాలి అంటే ఏముండాలో తెలుసా? భయము, వణకు. శిలువ మీద యేసు ప్రభువుతో పాటుగా 2 దొంగలు శిలువ వేయబడ్డారు. మన మార్కు సువార్తలో చూస్తే మొదట్లో 2 ఆయన్ను నిందించారట. 2 దొంగలు దూషించారు, 2 దొంగలు అపహసించారు, 2 దొంగలు నిందించారు. కానీ లూకాసు వార్త 23:40. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఒక నిమిషం మాత్రంలో ఆ దొంగను దేవునికి విధేయునిగా మార్చింది ఏంటో తెలుసా? ఏ గుణమో తెలుసా? ఏ లక్షణమో తెలుసా? దేవునికి భయపడే లక్షణం. మనము దేవునికి విధేయులంగా క్రీస్తు శిలువను ప్రేమించేవారముగా లేక ఆయన శ్రమలలో పాలివారముగా ఆయన మరణ అనుభవంలో సమాన అనుభవం కలిగిన వారిగా ఉండాలి అంటే మనలో ఉండాల్సిందేంటో తెలుసా? దేవుని భయం. నువ్వు భయపడవా దేవునికి? నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు భయపడవా దేవునికి? అంతకుముందు దాకా దూషించి నిందించినటువంటి ఆ దొంగకు ఒక క్షణంలోనే రక్షణ రావడానికి కారణం అతనిలో కలిగినటువంటి భయం. అవతల దొంగ ఎల్లప్పటికీ యుగయుగాలు
శిక్షలోనే ఉండిపోవడానికి అతనిలో లేనటువంటి కారణం భయం. అనేకులు సిలువకు శత్రువులుగా మారడానికి కారణం దేవుడంటే భయం లేకపోవడం. అనేక మంది తమ మాటలలో దూషించడానికి కారణం దేవునికి భయపడకపోవడం. అనేకులు ప్రేమించకపోవడానికి కారణం దేవునికి భయపడకపోవడం. నేను ఒక్కరోజు కాకపోతే ఇంకొక రోజు అయినా క్షమాపణ పొందుకుంటాను అన్న నిర్లక్ష్యం. గమనించండి, ఎన్నటికీ అట్టివారు విధేయులు కాలేరు దేవునికి. దేవునికి విధేయులం అవ్వాలి అంటే భయము మాత్రమే కాదు, వణకుతో ఆయన్ను సేవించే వారంగా ఉండాలి. ఏ క్షణానైతే మనలో దేవుని భయం పోతుందో, దేవుని చూచి వణకడం మానివేస్తామో, ఆ క్షణాన్ని దేవునికి అవిధేయులవ్వడం మొదలు పెడతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ సొంత రక్షణను కొనసాగించడానికి మీలో ఉండవలసినటువంటి లక్షణం, మీ సొంత రక్షణ అనగా ఆయన శిలువ శ్రమలను గుండా వెళ్ళడం, ఆయనకు విధేయులవ్వడం, ఆయన రక్తము ద్వారా ప్రోక్షింపబడడం. దీన్ని కొనసాగించాలి అంటే మీరు ఎల్లప్పుడూ భయముతోనూ వణుకుతోనూ ఆయన సేవించాలి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇది నాన్న యేసునాథుడు ఈ సంఘానికి రాస్తున్నటువంటి లేఖ కూడా అదే. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. భయం ఉంటే నిద్ర వస్తుందా ప్రియ సహోదరి? వణికేవాడు నిద్రపోతాడా దేవుని సన్నిధిలో? తీసుకెళ్ళి అయస్కాంతం మంచు ప్రాంతంలో ఆర్కిటిక్ అనేటటువంటి ఆ ధ్రువ ప్రాంతాల్లో చలికి గడ్డగట్టేటటువంటి ప్రాంతాలు మిమ్మల్ని నిలువ పెట్టామనుకోండి, అస్సలు భయం లేదు నాకు అని నిర్లిప్తంగా ఉంటామా? ఉంటాము. కారణం చచ్చిపోతామేమో అన్న భయం. మరి దేవుని సన్నిధిలో నిద్రపోతే నీ ఆత్మ చనిపోదా? తల్లి, ఎంతకాలము భయము లేకుండా వణకు లేకుండా దేవుని సన్నిధిని గడుపుతావు? దేవునికి ఎప్పుడు విధేయుడు అవ్వడం నేర్చుకుంటావు? అందాక దేవుని యొక్క శిలువ అనుభవం నీకు నేర్పబడదు. నువ్వెంత పరిచర్య అయినా చేయొచ్చు, నువ్వెంత క్రమంగానైనా దేవుని సన్నిధికి రావచ్చు, నువ్వెంత గొప్పగానైనా దేవుని సన్నిధిలో కనబడవచ్చు. భయము వణుకు నిన్ను ఎప్పుడైతే విడిచిపెడతాయో ఎన్నటికీ నువ్వు విధేయుడు కాలేవు దేవునికి. కాబట్టి ప్రభువా, నాకు భయం నేర్పించు, దేవుని భయాన్ని. మిగిలిన అన్ని విషయాలకు నేను భయపడుతున్నాను, కానీ నువ్వంటే నాకు భయం లేదయ్యా, నువ్వంటే నాకు చులకన. యథార్థంగా ఒప్పుకుందాం. దేవుడు వేషధారులను అంగీకరించడు, కానీ యథార్థత కలిగినటువంటి వ్యభిచారులకైనా కూడా క్షమాపణ అనుగ్రహించబడుతుంది. దేవునికి కావాల్సింది యథార్థత. ఒప్పుకుందాం నోటితో, ఆయనే నా ప్రభు అని. ఇక మీదట నేను నీ ద్వారా పరిపాలించబడతానయ్యా. నా స్వీయము, నా శరీరము, నా చిత్తము సిలువలో నిన్ను కలుసుకోవాలి. అందాక నేను భయముతోనే గడుపుతాను. నాకు నీ రెక్కల నీడలోనే ఆశ్రయం. నీ రెక్కల నీడలో నన్ను నువ్వు కప్పకపోతే నేను అపవాది చేత దొంగిలించబడతాను అని భయపడుతున్నాను అయ్యా అని దేవుని వైపు తిరిగి మొర పెడితే, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ఆఖరి నిమిషంలో
భయము కలిగినటువంటి దొంగకు రక్షణనిచ్చినటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా తండ్రి, మేము విధేయులం అవ్వడానికి ఏర్పాటు చేయబడ్డాం, పిలువబడ్డాం. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఒక సంఘంలో సభ్యునిగా చేర్చబడడం కోసం కాదు ప్రభువా, దేవునికి మేము విధేయులం అవ్వాలి. నిజంగా నేను విధేయుడనేనా ప్రభువా? నేను విధేయురాలనేనా? నేను విధేయుడనేనా? ఇదిగో విధేయుడనవ్వాలి అంటే క్రీస్తు యేసు యొక్క శిలువ అనుభవం గుండా వెళ్ళాలి. అంటే అదేదో నేను శ్రమ పడడం మాత్రమే కాదు, ఈ శ్రమలు అన్నీ కూడా క్రీస్తు యేసు శ్రమలలో పోల్చబడి ఉండాలి, పోలిక కలిగి ఉండాలి. అందాక నాలో విధేయత రాదని నువ్వు నాతో మాట్లాడి ఉండగా, అయ్యా నేను ఇప్పటికీ నీ యొక్క శిలువ అనుభవంలో సమాన అనుభవం కలిగిన వాడనగా లేనయ్యా. నీ మరణ అనుభవంలో సహానుభవం నాకు లేదు. ఇంకా నాలో నా స్వీయం బ్రతుకుతుందయ్యా. ఇంకా నాలో నా శరీరము, నా స్వీయము అధికారాన్ని చూపిస్తుందయ్యా. నీకు భయపడకుండా నా శరీరం అడ్డగిస్తుందయ్యా. నన్ను క్షమించవా? ఇదిగో నువ్వు దేవునికి భయపడవా? మనము అదే శిక్షా విధిలో ఉన్నాం. కారణం, we are getting the result of our deeds. మన క్రియాఫలమును మనం పొందుకున్నాం అని యథార్థంగా పలికిన ఆ దొంగ వలె నేను కూడా ప్రభువా నీ దృష్టికి భయపడుతూ వణుకుతూ ఒప్పుకుంటున్నానయ్యా నీ సన్నిధిలో. నా డీడ్స్, నా ఆశలు, నా క్రియలను అనుసరించి నేను చేసిన దానికి ఫలాన్ని పొందుకుంటున్నాను. నాకు కావలసింది ప్రభువా ఆత్మరక్షణ. ఈ ఆత్మ ఎన్నడూ దేవుని మార్గం నుండి తొలగిపోకూడదు. ఏ క్షణంలోనూ ఆయనకు దూరంగా మిగిలిపోకూడదు. ప్రభువా నీకు భయపడుచు విధేయులమయ్యేటట్లుగా మా సిలువనెత్తుకొని నీ సిలువ యొద్దకు వచ్చే వారిగా మమ్మల్ని మీరు చేయండి. మమ్మల్ని అందరినీ అట్టి అనుభవాల గుండా నడిపించండి. ఇవన్నీ చులకనైనటువంటి శ్రమలు, క్షణమాత్రముండు శ్రమలు. రాబోయే మహిమ ఎదుట ఇవెంత. ఆ క్రీస్తునాథుని యొక్క శిలువ అనుభవంలోనికి గుండా మనం చూస్తే మనము పొందుకున్నటువంటి ఈ శ్రమలు, ఈ హింసలు ఎంత అని పౌలు భక్తుడు అనగలిగినట్లు నేను కూడా ప్రభువా శిలువ కోణంలో చూచేవానిగా చేయి. తద్వారా పరలోకంలో నేను కోరుకునేది ఒక్కటే ప్రభువా. గొప్పగా ప్రకటించాడు, గొప్పగా భక్తి చేశాడు, మంచి ఆత్మీయ జీవితాన్ని అనుసరించాడు, మంచి వాక్య పరిజ్ఞానాన్ని పొందుకున్నాడు అని కాదయ్యా. ఒక్క సర్టిఫికేట్ కావాలి, నాకు విధేయుడు.
ప్రభువా, మేమందరం ఇటువంటి సర్టిఫికేట్ పొందుకొని నీ ఎదుట నిన్ను మహిమపరచున్నట్లు మమ్మల్ని మీరు నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.